కారుమూరి వెంకటరెడ్డి గారు నిజంగానే హ్యాపీగా ఉన్నాడా అని మీ సన్నిహితులతో మాట్లాడితే ఉంటాడులే, ఎందుకుండడు, ఒక రోజులో అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చింది కదా, హ్యాపీగా ఉండకుండా ఎందుకుంటాడు అన్నారు. ఉంటారుగా గ్యారంటీగా ఎట్లా? 100% వాళ్ళు నన్ను కూడా మొన్న ఎక్కువ రోజులు లోపల పెట్టాలని అరెస్ట్ చేశారు. ఆషామాషిగా పొద్దునెళ్ళి సాయంత్రానికి వదిలేయాలని వారు అరెస్ట్ చేయరుగా. నన్ను ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలనేది వాళ్ళ ప్లాన్ ఇప్పుడు కాదు. మీరు రెడ్డి కాబట్టే, మీరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కాబట్టే వైసీపీ అంతా ఒక్కటై మీకోసం ఒక రోజులో పనిచేసింది, ఒక రోజులో మీకు బెయిల్ తీసుకొచ్చింది. ఆ ఇచ్చినటువంటి జడ్జి నా క్యాస్ట్ కాదు కదా. మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా సాధు గారు, నేను అరెస్ట్ అయ్యి ఏదైతే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రోజే నేను మళ్ళీ వీడియోలు చేస్తా, తర్వాత రోజే మళ్ళీ నేను ప్రెస్కి వస్తాను. నన్ను రిలీజ్ చేసిన మరుసటి రోజు కూడా నేను రాజీ లేని యుద్ధం చేస్తా, కాచుకో అని చెప్పి ఆన్ రికార్డ్ చెప్పినటువంటి మీరు అరెస్ట్ చేసే ముందు హార్పిక్ తాగుతానని చెప్పి మీ ఇంటికి వచ్చినటువంటి టీంని బ్లాక్మెయిల్ చేశారు బాత్రూంలోకి వెళ్ళి అని. టీవీ5 మూర్తిని బద్నాం చేయడానికి వైఎస్ఆర్సీపీ చాలా ట్రై చేసింది, హీరో ధర్మ మహేష్ వేదికగా ఇది జరిగింది అని. నువ్వు టీవీ5 దగ్గర రోజు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నావు కదా, నువ్వు డబ్బులు తీసుకొని అడుగుతున్నావు, నేను అభిమానంతో అడుగుతున్నా. ఈరోజు ఏదో అధికార ప్రతినిధి ఉంది కాబట్టి నా పార్టీ, నా అభిమానము, నా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కూరలో కరివేపాకులాగా మిమ్మల్ని తీసి పక్కన పెట్టదని గ్యారంటీ ఏంటి? నేను ఇప్పటికీ చెబుతున్నా, మళ్ళీ ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి మీ దగ్గర. మీకు అడ్డుకట్టలు వేసేందుకు, మీకు అవరోధాలుగా నిలిచేందుకు వైఎస్ఆర్సీపీలోనే ఇద్దరు నేతలు బలంగా ప్రయత్నిస్తున్నారు. నాకైతే తెలియదు. రెండోది ఏంటంటే నా గురించి అట్లా చెప్పడానికి ఏముంది నా దగ్గర. కవర్ డ్రైవ్లు. మీకు దళితులంటే పడదట, నిజమేనా? దళితుడైనటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ రాజకీయంగా సమాధి చేశారట మీరు. మా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి నేను డిస్కస్ చేయదలుచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, నారా లోకేష్ గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తీవ్రంగా టార్గెట్ చేసి దుర్భాషలతో రెచ్చిపోయినటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ని కట్టడి చేయటంలో వైసీపీ అధిష్టానం ఎక్కడ ఎందుకు ఫెయిల్ అయింది? వాళ్ళని కొత్తగా ఎవరో నాశనం చేయాల్సిన పని లేదు, వాళ్ళ పార్టీని వాళ్లే రాజకీయ సమాధి చేసుకుంటారు. వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ, జనసేన మొన్నటి వరకు సోషల్ మీడియాలో, ఇప్పుడు ఓపెన్ గానే చేస్తున్నటువంటి కాంట్రవర్సీ కామెంట్ ఇది. రాజకీయం ఎప్పుడు ఒకటేలాగా ఉండదు. ఈ రోజు మీరు అధికారంలో ఉండొచ్చు, రేపు అధికారం మాదే. ఇది టీడీపీ, జనసేనకు కౌంటర్ ఇస్తూ వైసీపీ చేస్తున్నటువంటి డైరెక్ట్ వాదన. అసలు వైసీపీ ఇంటి పోరుతో సతమతం అవుతోందా అనేటువంటిది ముఖ్యమైన ప్రశ్న అయితే, రాబోయేటువంటి రోజుల్లో టీడీపీ, జనసేనను వైసీపీ ఏ స్థాయిలో ఎదుర్కొంటుంది అనేటువంటిది మరో ప్రశ్న. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అన్న. అరెస్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం కూర్చుంటున్నాం కదా మనం, ఫస్ట్ టైం కలిసాం అంటే స్టూడియోలో ఫస్ట్ టైం, మనం జూమ్లో కలిసాం, స్టూడియోలో కలిసాం. ఓపెన్గా మాట్లాడుకుందాం అన్న. మొన్నటిదాకా ఒక లెక్క, ఇప్పటిదాకా ఒక లెక్క కాబట్టి వెంకటరెడ్డి అన్న, హార్ట్ఫుల్గా చెప్పండి, హ్యాపీగా ఉన్నారా మీరు? అంటే రాజకీయాల్లో ఎప్పుడు హ్యాపీ ఎందుకు ఉంటుంది? అసలు జీవితంలో ఎవరికైనా రోజు హ్యాపీగా ఉంటుందా? కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ ఆనందాలు ఉంటాయి. ఇప్పుడు మనం పగల ఇంటర్వ్యూ చేస్తున్నాం, సాయంత్రం అయిపోయి చీకటి పడిద్ది, మళ్ళీ తెల్లారు మళ్ళీ మీరు వస్తారు ఇంటర్వ్యూ చేస్తారు. ఓ రోజు మీకు బాగుండొచ్చు, ఓ రోజు బాగుండకపోవచ్చు. సో పొలిటికల్ లైఫ్లో ఇప్పుడు మేము అపోజిషన్లో ఉన్నాం, సో కొంత స్ట్రగుల్స్ ఉంటాయి, కేసులనో ఇంకోటో. అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ ఉంటుంది, మనం ఏమైనా మంచి చేయాలనుకున్న వాళ్ళకి చేస్తాం. ఇప్పుడు ఎవరైనా ఏమైనా పని అడిగితే చేయలేము. సో హ్యాపీ అనేది లైఫ్లో కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. పొద్దున్నే సాయం దాకా ఒకే రోజు మనిషి హ్యాపీగా ఉంటాడా? ఏదో క్షణంలో చిన్న బాధలు ఉంటాయి, ఏముంటాయి కదా. సో నేనైతే రాజకీయ జీవితంలో, సో నేను ఒక వేలో ఒక పార్టీ తరపున ఒక అధికార ప్రతినిధిగా నా వంతు నేను నా బాధ్యత నిర్వహిస్తున్నాను అనుకుంటున్నా. అంతవరకైతే నేనేదో ఎక్స్పెక్ట్ చేయట్లా. సో ఎక్స్పెక్ట్ చేసి మీరు అన్నట్టుగా పనిచేస్తుంటే బాధపట్టాలో ఇంకోటో ఆ పొలిటికల్ అంశాల్లో ఉండొచ్చాము. ఇప్పుడు నాకు ఏం లేం, ప్రశాంతంగా ఉన్నా. సో నేను ఇంకా బలంగా నా వాయిస్ వినిపిస్తానని డిసైడ్ అయ్యా. మీరు అన్నది నిజమే, రాజకీయాల్లో అసంతృప్తి కాస్త సహజం, ఘర్షణ, సంఘర్షణ అంతకన్నా సహజం. కానీ కారుమూరి వెంకటరెడ్డి గారు నిజంగానే హ్యాపీగా ఉన్నాడా అని మీ సన్నిహితులతో మాట్లాడితే ఉంటాడులే, ఎందుకుండడు, ఒక రోజులో అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చింది కదా, హ్యాపీగా ఉండకుండా ఎందుకుంటాడు అన్నారు.
ఉంటారుగా గ్యారంటీగా అట్లా? అంటే మళ్ళీ అరెస్ట్ చేసినప్పుడు ఇంకో 10 రోజులు రాదు ఈసారి. మళ్ళీ ఈసారి నన్ను మళ్ళీ అరెస్ట్ చేస్తారు, ఇది కన్ఫామ్. డిసైడ్ అయి ఉన్నారు? 100%. 100% వాళ్ళు నన్ను కూడా మొన్న ఎక్కువ రోజులు లోపల పెట్టాలని అరెస్ట్ చేశారు. ఆషామాషిగా పొద్దునెళ్ళి సాయంత్రానికి వదిలేయాలని ఎవరు అరెస్ట్ చేయరుగా. వాళ్ళు నా మీద పెట్టినటువంటి కేసు పరకామణి సిఐ చనిపోయాడు కాబట్టి అది ప్రభుత్వ హత్య అని దాంట్లో ఊరికే కేసు పెట్టారు అంతే. దాని లోపల ఇన్డెప్త్గా వాళ్ళు సెక్షన్లు యాడ్ చేయాలని ట్రై చేశారు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు రావటమో, ఏదైతే నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ రోజు వస్తున్నారు, నేను అరెస్ట్ అయిన తెల్లారి సత్యసాయి జిల్లాకి. సో మా నాయకులు ఎస్పీ గారికి మిగిలిన అందరికి కూడా ఫోన్లు చేసి మీరు కానీ వేరే సెక్షన్ రిమాండ్ వేసే ముందు సెక్షన్లు కానీ యాడ్ చేస్తే రేపు ఖచ్చితంగా ఉమ్మడి అనంతపురం జిల్లా బంద్కు పిలుపునిస్తాం, నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేస్తాం, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తాం, ప్రధానమంత్రి మోడీ గారి దృష్టికి వెళ్ళేటట్టుగా చేస్తాం. మీరు చేస్తున్నటువంటి తప్పుడు వ్యాఖ్యల మీద ఇదిగోండి పలానా కేసు ఇది పెట్టారు, లోపల మళ్ళీ సెక్షన్లు యాడ్ చేశారని చెప్తామంటే అప్పుడు సెక్షన్లు యాడ్ చేయాల. సో నాకు ఇన్ని రకాలుగా దేవుడు ఆశీస్సులు, పార్టీ ఆశీస్సులు, ఇన్ని రకాలుగా ఇండైరెక్ట్గా నరేంద్ర మోడీ గారు రావటం ఇవన్నీ ఫెచ్చింగ్ అయింది కాబట్టి ఆ రోజు తీసుకెళ్ళడం ఫెచ్చింగ్. అందుకని నేను బయటకు వచ్చా తొందరగా. అంటే ఒక రోజులో వచ్చేసాడు కంటే హ్యాపీగా ఉన్నారు అంటే రాజకీయాల్లో ఒకటి ఇప్పుడు ఏదైద్దో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ రోజు పొద్దున్నే నేను వీడియోలు చేయాలి. సో పేపర్లు చదువుకొని కూర్చున్నా, స్నానం చేసి వీడియోలు చేద్దాం అనుకున్న లోపు అరెస్ట్ అయ్యా, వీడియోలు చేయాల. సో ఆ రోజు అలా ఉంది. నేను ఇప్పుడు 2 దినపత్రికలు ఏదైతే మాకు యాంటీగా ఉన్నాయో వాళ్ళ మీద నేను ఇప్పుడు 250 ఎపిసోడ్లు వరుసగా చేస్తున్నా ప్రతిరోజు వీడియోలు. ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వాల. అది గుడికి వెళ్ళని లేదంటే రోజు తాడేపల్లికి వెళ్ళి దారిలోనే కొట్టేవాడిని. సో బాగుండే పని ఏదో టైంలో అయినా. సో ఆ రోజు బ్రేక్ వచ్చింది. ఇప్పుడు ఒకటి నాకంటే మీరు ఎక్కువ మంది ఇంటర్వ్యూలు చేస్తుంటారు, అంటే మీరు రకరకాల పార్టీ వాళ్ళతో చేస్తుంటారు సాధు గారు. సో నేను ఒకటి స్పష్టంగా నన్ను మీరు దాదాపుగా అదొక మొన్న 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అంతకుముందు ఒక 2 సంవత్సరాలు, ఇప్పుడు 8.5 సంవత్సరాలకు మీరు నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో నేను ఎలా ఉంటాను, నేను ఏ విధంగా బిహేవ్ చేస్తానా, లేదంటే ఏ విధంగా మనుషులతో అటాచ్మెంట్ అవుతాను, నా పార్టీకి సంబంధించి నేను ఏ విధంగా బలంగా వాయిస్ వినిపిస్తానో మీకు తెలుసు. సో నన్ను మీరు అంతకుముందు కూడా అడిగారు, మరి మీ మీద అంతకుముందు కూడా కేసులు పెట్టారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని లేదా అని చెప్పి పాత ఇంటర్వ్యూలో కూడా అడిగారు. అప్పుడు కూడా నేను అదే చెప్పాను, రాజకీయాల్లో అరెస్టుల గురించి భయపడితే ఇంక రాజకీయాల్లో ఉండటం దేనికి, కేసుల గురించి భయపడితే రాజకీయాల్లో ఉండకూడదు, తప్పుకోవాలి అంతే. కేసులను ఎదుర్కొని జైలుకి వెళ్ళొచ్చి మళ్ళీ ధైర్యంగా ఎదుర్కోగలంటేనే రాజకీయాల్లో ఉండాలి. ఐ హావ్ నోట్ డౌన్ యువర్ వర్డ్స్ వెంకటరెడ్డి గారు. ఇందాక మీరు ఒక అద్భుతమైనటువంటి మాట అన్నారు, నాకు పార్టీ ఆశీస్సులు ఉన్నాయి, దేవుడి ఆశీస్సులు ఉన్నాయి, అధినేత సపోర్ట్ ఉంది అని చెప్పి. దీన్నే బేస్ చేసుకొని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగండి. మీరు రెడ్డి కాబట్టే, మీరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కాబట్టే వైసీపీ అంతా ఒకటై మీకోసం ఒక రోజులో పనిచేసింది, ఒక రోజులో మీకు బెయిల్ తీసుకొచ్చింది. మిగతా వాళ్ళ విషయంలో ఇది జరగలేదు. నిజమా కాదు? ఎవరి విషయంలో జరగల? చాలా మంది విషయంలో జరగలేదట. మిథున్ రెడ్డి గారు రెడ్డి కాదా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెడ్డి కాదా? నందిగామ సురేష్ మాత్రం రెడ్డి కాదు. మిథున్ రెడ్డి గారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 54 రోజులు ఉన్నారు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 58 రోజులు 53 రోజులు ఉన్నారు. ఇప్పుడు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, ఇప్పటికీ స్టిల్ దాదాపు 120 రోజులు దాటిపోయినట్టుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మరి వీళ్ళందరికీ రాలేదే? మరి వాళ్ళు రెడ్డిలేగా, వాళ్ళు కూడా ఒక రోజులో రావాలిగా బెయిల్. నేను చెప్పిన కేసు వేరు, నా మీద వాళ్ళు అనుకున్నది వేరు. ఆ రోజు నాకు అన్నీ కలిసి వచ్చినాయి అంటున్నా, అందుకని నేను వచ్చా. మీరు మీ మీద ఈ కామెంట్, ఈ ఆరోపణ బహిరంగంగానే చేస్తున్నారు మీ పార్టీలో కొంతమంది అనే విషయం మా పార్టీలో వాళ్ళు కాదు ఎవరు చేసేది. బయట ఎవరైతే ఎవరు చేయరు సరే. ఎందుకు ఇప్పుడు చాలామంది అరెస్ట్ అయ్యారు, చాలామంది ఒక రోజులో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా సామాజిక వర్గానికి సంబంధం లేకుండా కూడా ఒకరోజు మీరు అన్నప్పుడు కొమ్మినేని గారు ఉన్నారు. కొమ్మినేని గారు ఏ సామాజిక వర్గం? ఆయన నమ్మంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ తీసుకొని రాలేదా? మరి ఆయన రెడ్డి కాదు కదా. సరే, ఎవరైనా ఇప్పుడు నాకంటే ఆయుపట్టు కదా వీళ్ళందరూ. ఇప్పుడు ఒక మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ప్రస్తుత ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, మరి చెవిరెడ్డి గారు, లేదంటే మీరు అన్నట్టుగా మిథున్ అన్న, మరి వీళ్ళందరూ ఇంకా కీలకం కదా. నేను నా స్థాయి చిన్న స్థాయి కదా అట్లా అనుకుంటే. సో నా మీద పెట్టినటువంటిది బెయిలబుల్ సెక్షన్స్, తర్వాత వాళ్ళు యాడ్ చేయడానికి చూశారు. సో దానివల్ల ఏంటంటే నాకు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మెజిస్ట్రేట్ కీలకమైనటువంటి ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు. ఎఫ్ఐఆర్ కట్టింది ఎప్పుడు, అరెస్ట్ చేసింది ఎప్పుడు అని అడిగాడు. ఎఫ్ఐఆర్ కట్టింది నిన్న ఈవినింగ్ 7:30కి, నన్ను ఉదయం 7:30కి అరెస్ట్ చేశారు. సో మరి ప్రాథమిక విచారణ ఎప్పుడు చేసామని అడిగాడు, చేయలేదు అన్నాడు. మరి సుప్రీంకోర్టు రూల్స్ని బేసిక్కే పాటించలేదు నువ్వు అన్నాడు. సో ఆ విధంగా నాకు బెయిల్ రావటం జరిగింది. సో దానికి ఇక్కడ క్యాస్ట్తో సంబంధం ఏముంది? ఆ ఇచ్చినటువంటి జడ్జి నా క్యాస్ట్ కాదు కదా, మెజిస్ట్రేట్ నా క్యాస్ట్ కాదు.
సో లేదంటే ఇంకొకరు నా క్యాస్ట్ కాదు కదా. సో దీనికి అసలు క్యాస్ట్కి దీనికి సంబంధం ఏముంటుంది? క్యాస్ట్ అయితే తొందరగా బెయిల్ రావటం, క్యాస్ట్ కాకపోతే తొందరగా ఎక్కువ రోజులు జైల్లో ఉండటం, అది అట్లా జరగదు ఎక్కడ. అట్ట అనుకున్నప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా పిన్నెల్లి గారు, కాకాని గారు, ఏదైతే చెవిరెడ్డి గారు, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు చెప్పండి? ఎక్కువ రోజులే ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ నేను చెప్పినందరూ రెడ్లేగా, మరి వీళ్ళందరూ కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్, క్యాస్ట్ ప్రిఫరెన్స్ ఇన్ వైసీపీ. ఎవరైతే పార్టీకి విధేయతగా పనిచేస్తారో సార్ అందరు విధేయతగా. ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఎవరైతే పార్టీకి విధేయతగా పనిచేస్తారో, ఎవరైతే ప్రతిపక్షాలని లేకపోతే అధికార పక్షాలను చీల్చెండాడతారో దాని ప్రకారమే ప్రిఫరెన్స్ ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా కొన్ని కేసుల్లో కొన్ని ఎడిషనల్గా యాడ్ చేసి దాన్ని పెట్టడం వల్ల బెయిల్ అనేది తొందరగా రాదు. ఇప్పుడు నా కేసులో కూడా ఆ రోజు వాళ్ళు 306 పెట్టాలని చూశారు. పెట్టుంటే నాకు బెయిల్ వచ్చేది కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అప్పటికే మీడియా అంతా చాలా ఫోకస్ అయ్యి ఉంది ఆ రోజు ఇష్యూ. ఎందుకంటే నేను ఇప్పుడు మీరు కావచ్చు, లేదా అనేక మంది యూట్యూబ్లు కావచ్చు, నేను మీ అందరితో ఉన్నటువంటి సాన్నిహిత్యము, నేను మీతో మెయింటైన్ చేసేటటువంటి ఆ రిలేషను, అంటే నేను పద్ధతిగా ఉంటా, మీరు అడిగినప్పుడు రెస్పాండ్ అవుతాను. ఎస్, ఇతను అడిగితే రెస్పాండ్ అవుతాడు, ఒకవేళ కుదరకపోతే కుదరదన్న అంటాం, నేను టైం మెయింటైన్ చేస్తా. సో అదేవిధంగా మీరు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎస్, ఆ బాండింగ్ ఉన్నప్పుడు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారనగానే మీకు కూడా పర్సనల్ ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు విజయసాధు గారితో పాటు అనేక మంది నాతో ఎవరైతే ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళకి, అదేంటి వెంకటరెడ్డి అంటే మన మిత్రుడే కదా, వెంకటరెడ్డి అయినా ఏం తప్పు మాట్లాడాడు, నిజంగా ఏమైనా తిట్టాడా, అదే నేను బూతులు తిట్టాను అనుకో, మీకు సాఫ్ట్ కారం రాదు. నేను మాట్లాడిన వీడియో ఏంటి, ఇది ప్రభుత్వ హత్య, రెడ్ బుక్ వేధింపుల వల్ల. దిస్ అ పొలిటికల్ కామెంట్. ఈ పొలిటికల్ కామెంట్కి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్తో నేను పొలిటికల్ కామెంట్ చేశాను. ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ డిబేట్స్ చూసుంటారు, నెంబర్ ఆఫ్ యాంకరింగ్ చేస్తుంటారు. ప్రభుత్వ హత్య అని ఎంతమంది రాజకీయ నాయకులు ఎన్ని వందల సార్లు వాడుంటారు మన తెలుగు రాష్ట్రాల్లోనే. దీని మీద ఏమన్నా అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయా? దాని తర్వాత మా నాయకులంతా స్టేట్మెంట్ ఇచ్చారు, మేము కూడా ప్రభుత్వ హత్య అంటాం, మీరు అరెస్ట్ చేయండి దమ్ముంటే బొత్స గారు ఏంది అని 1,00,000 మందితో అనిపిస్తామన్నారు రఘురామన్ అయితే ఇంటర్వ్యూ ఫోనింగ్లో వచ్చి సాక్షిలో. మేము 1,00,000 మంది రేపటి నుంచి 1,00,000 సార్లు చెబుతాం ఇది ప్రభుత్వ హత్య అని. ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేయండి. కూటమి రాడార్లో ఉన్నారు కాబట్టి మీ మీద టార్గెట్. సరే, నన్ను ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలనేది వాళ్ళ ప్లాన్ ఇప్పుడు కాదు. నన్ను ఆపాలి. ఎందుకు ఆపాలి? ఇప్పుడు వాయిస్ వినిపిస్తున్నటువంటి వాళ్ళు నేను ఒకడిని, నాతో పాటు చాలామంది వినిపిస్తారు, వాళ్ళలో నేను కూడా ఒకడిని. సో దీనిలో భాగంగా నా మీద 7వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు, జూన్ 7. ఓకే, ఎందుకు? నేను జూన్ 4 రిజల్ట్ వచ్చింది, మాకు 11 సీట్లే వచ్చినాయి, మా మీద దాడులు జరుగుతున్నాయి, మా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. అయినా నేను 5వ తారీఖు డిబేట్కి వెళ్ళా, 6వ తారీఖు డిబేట్కి వెళ్ళా, 7వ తారీఖు కూడా డిబేట్కి వెళ్ళా, 7వ తారీఖు నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు. సో వీడు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఇలానే ఉన్నాడు, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం. సో ఇప్పుడు వాళ్ళ అధికారం పోయినా కూడా ఇలానే చలాయిస్తున్నాడు. సో కంట్రోల్ చేయాలని చెప్పి నా మీద ఫస్ట్ కేసు ఒంగోలులో పెట్టారు. 9వ తారీఖు పోలీసులు వచ్చారు. తర్వాత నేను ఒంగోలు వెళ్ళి నేను బెయిల్ తెచ్చుకున్నా. సో దాని తర్వాత మొన్న విచారణకు పిలిచారు, కర్నూలు వెళ్ళా. అంతకుముందు రామగిరి ఎస్ఐ పెట్టాడు, సిసిఎస్లో ఉంది అది. సో ఇలా కేసులు పెడతా ఉన్నారు. సో వీళ్ళు కేసులు పెట్టినా ఇతను ఆగట్లా. ఏం చేయాలి? అరెస్ట్ చేసి 4 రోజులు బొక్కలో వేయాలి. బొక్కలో వేస్తే ఆగుతాడేమో అనుకున్నారు. సో మళ్ళీ చెప్తున్నా, మీరు బొక్కలో వేసినా ఆగను, వేయకపోయినా ఆగను. సో బొక్కలో వేసిన తర్వాత ఒకవేళ నిజంగా నన్ను కానీ జైలుకి పంపిస్తే నెక్స్ట్ రోజు మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సాధు గారు నేను అరెస్ట్ అయ్యి ఏదైతే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రోజే నేను మళ్ళీ వీడియోలు చేస్తా, తర్వాత రోజే మళ్ళీ నేను ప్రెస్కి వస్తా. రాజీ లేని యుద్ధమే 100%. ఇట్స్ ఫిక్స్. అది నాకు ఆరోగ్యం బాగున్నంత వరకు, నాకు వేరే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా నేను అవన్నీ పట్టించుకోకుండా నేను పార్టీ కోసం పనిచేస్తా. ఇది ఫిక్స్. నేను 3.5 ఏళ్ళు, మరొక 3.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక విధంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు నా వంతు నేను ప్రయత్నం చేస్తా. సో నా వల్ల డ్యామేజ్ కాకూడదని భగవంతుని కోరుకుంటా. నా వల్ల పార్టీకి మేలు జరగకపోయినా పర్లేదు, కానీ నా వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరగకూడదు. ఎందుకంటే కోట్లాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఒక్క చిన్నది నా వల్ల వచ్చింది అనుకోండి, అది పార్టీకి నష్టం. నేను అది మైండ్లో ఎప్పుడు ఆలోచించుకొని ఉంటా. సో నా వ్యక్తిగత స్వార్థమో, నాకేదో మైలేజ్ రావాలో, ఇవన్నీ నేను కోరుకున్నాను. అట్టు అనుకుంటే నేను 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదో పదవి తెచ్చుకోవచ్చు ఎవరో ఒకరిని అడిగి, డైరెక్టర్ పోస్ట్లో, చైర్మన్ పోస్ట్లో. నేనేమీ ఆశించాల. ఒకటి, నాకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంటే దాన్ని ఇస్తామన్నా మా వాళ్ళు చాలామంది లెటర్లు ఇచ్చారు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నవాళ్ళు. సో అది క్యాస్ట్ ఈక్వేషన్లో రాలా, నేను ఇంక పట్టించుకోవాలా. సో అయినా నా పని నేను చేసుకుంటా ఉన్నా. నేను అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పదవి కూడా కొత్త పదవి తీసుకోవాలా. మీ అందరూ తెలుసో లేదు, 2018లో నాకు ఏదైతే స్టేట్ జాయింట్ సెక్రటరీ పదవి ఉందో అదే పదవితో నేను మొన్న అధికారం పోయిందాక, అప్పుడు అధికారంలో లేనప్పుడు ఏ పదవి ఉందో మొన్నటిదాకా అదే పదవితో ఉన్నా. అయినా అదే పదవితో నేను డిబేట్లో మాట్లాడా. అంటే నేనే నా స్వార్థాన్ని ఎక్కడ చూడలా. నాకు ఇది కావాలి, అది కావాలి, ఆ పదవులు కావాలి, నేను వెళ్ళలేదు కదా. సో నేను జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని, సాధు గారు. సో నా పేరు వెనకాల
జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అంటే నాకు గౌరవం. కారుమూరి వెంకటరెడ్డి అంటే ఏం తెలుస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారుమూరి వెంకటరెడ్డి అంటే తెలుస్తుంది. సో నాకు ఆ ట్యాగ్ చాలు. అంతవరకే నేను రేపు పదవులు వస్తాయా రావా అసలు దాని గురించి నాకు ఆలోచనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కోట్లాది మందికి బెనిఫిట్ జరిగిద్ది. సో అదొక్కటే నేను బేసిక్గా పెట్టుకొని వెళ్తున్నాను తప్ప వేరే ఆలోచనే లేదు. ఇది నా మనస్సాక్షిగా చెప్తున్నాను. ఓ బలమైన ఆరోపణ, మరో బలమైన ట్రోలింగ్ మీ మీద నడుస్తుంది కాబట్టి తప్పనిసరిగా నేను అడుగుతున్నాను వెంకటరెడ్డి గారు, నన్ను రిలీజ్ చేసిన మరుసటి రోజు కూడా నేను రాజీ లేని యుద్ధం చేస్తా కాచుకో అని చెప్పి ఆన్ రికార్డ్ చెప్పినటువంటి మీరు అరెస్ట్ చేసే ముందు హార్పిక్ తాగుతానని చెప్పి మీ ఇంటికి వచ్చినటువంటి టీంని బ్లాక్మెయిల్ చేశారు బాత్రూంలోకి వెళ్ళి అని. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? అదే జరిగితే వాళ్ళు న్యాయస్థానంలో అది ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కదా. మీకు తెలుసు కదా లీగల్. అవును. పోలీసులు నేను బెదిరించుంటే పోలీసులు దాన్ని న్యాయమూర్తి ముందు చెప్పేవాళ్ళు కదా, సార్ మేము వెళ్తే మమ్మల్ని బెదిరించాడు, లేదు ఇది చేసుకుని అది చేసుకుంటా అని చెప్పి ఇది చేశాడు అది చేశాడని చెప్పేవాళ్ళు కదా. చెప్పలేదు, మరి చెప్పలేదంటే ఏంటి, జరగలేదనే కదా. రెండోది నా వ్యక్తిత్వం మీకు తెలుసు, నేను ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటటువంటి క్యారెక్టర్ని కాదు. సో నాకు నచ్చిన విధంగా నేను చేస్తా. నాకు నచ్చిన మనుషులు అనుకోండి నేను తగ్గి ఉంటా. సో ఇంకా వేరే విధంగా వాళ్ళు ఏమన్నా కూడా పడతా. రెండోది నాకు పోలీసులు వాళ్ళు సహకరించారు, నేను సహకరించాను. ఆ సీసీ ఫుటేజ్ నేను చూసాను, మా ఇంటి బయట డీటెయిల్గా చూశాను. మీరు ఆ టీంకి సహకరించారు. నాకు తెలుసు వాళ్ళు కూడా మీతో ఏం మిస్బిహేవ్ ఆన్ రికార్డ్ అయితే నేను చేయలేదు. ఆ సీసీ ఫుటేజ్ ప్రకారం చెప్తున్నాను నేను. సీసీ ఫుటేజ్ లోపల ఇంట్లో లేకపోయినా కూడా నేను ఎక్కడ, ఎందుకంటే అసలు వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారని చెప్పాల నాకు ఫస్ట్. ఓకే. పాయింట్ నెంబర్ 1, నాకు 10 నిమిషాల ముందే గెస్సింగ్. 10 నిమిషాల ముందు పోలీసులు మన ఇంటి దగ్గరకు వచ్చారు అనేది నాకు ఇక్కడ తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది, నా ఇంటికి రావాలంటే నేను గేటెడ్ కమ్యూనిటీ, నాకు అప్రూవల్ నేనన్నా ఇవ్వాలి, అంటే నేనన్నా గేట్ పాస్ పంపించాలి, లేదంటే వాళ్ళన్నా గేట్ దగ్గరకు వచ్చి సెక్యూరిటీ ఫ్లాట్ నెంబర్ చెబితే నాకు యాప్లో ఇక్కడ వస్తుంది, దాన్ని నేను అప్రూవ్ చేయాలి. సో నేను పేపర్లు చదువుతా కూర్చున్నా, మా మిస్సెస్ వచ్చారు, వచ్చి ఎవరో అప్రూవల్ వచ్చారు అంటే నేను ఫోన్ పేపర్లు చూస్తున్నా కానీ నేను అబ్జర్వ్ చేయలే, ఎవరో అప్రూవల్ వచ్చింది, మీరు ఎవరన్నా ఇంటికి రమ్మన్నారా, పిలిచారా, వస్తున్నారా ఎవరన్నా అని అంటే నేను ఎవరిని నమ్మలేదు అని ఫోటో చూసా. ఓకే. ఫోటో చూస్తే ఆ పర్సన్ ఎవరో మనకు తెలియదు, ఫోన్ నెంబర్ వస్తుంది, ఆ ఫోన్ నెంబర్ నేను డైల్ చేసి చూస్తే మన ఫోన్లో లేదు. ఓకే. సో మనం ఎవరిని నమ్మల్లా, నా ఫోన్ ఆన్లో ఉంది, మా మిస్సెస్ ఫోన్ ఆన్లో ఉంది. సో నేను రిజెక్ట్ చేశా. ఎందుకు, ఒక్కోసారి ఫ్లాట్ నెంబర్ తప్పుపడవచ్చు, టవర్ నెంబర్ తప్పుపడవచ్చు. రిజెక్ట్ చేసి నేను నా పని చేసుకున్నా. మళ్ళీ 10 minutes గ్యాప్లో మళ్ళీ సేమ్ నుంచి వచ్చింది అప్రూవల్, డిఫరెంట్ ఫోన్ నెంబర్. ఇందాక వచ్చిన పర్సన్ ఇతనే, ఇప్పుడు వచ్చిన పర్సన్ ఇతనే. నేను ఫోటో చూసా, ఫోటో చూస్తే పోలీస్ లాగా ఉంది, మనం బాడీ స్ట్రక్చర్ అర్థమైంది కదా, కానిస్టేబుల్ లాగా ఉంది. ట్రూ కాలర్లో చెక్ చేశాను 2 నెంబర్లు, పీసీ అని వచ్చింది బ్రాకెట్లో, అంటే పోలీస్ కానిస్టేబుల్. నేను ఫోన్ చేశా, నేను భయపడేవాడినో ఇంకోటి అయితే ఆ నెంబర్లు వస్తే నేను ఎందుకు ఫోన్ చేస్తా, పీసీ అని వచ్చిన ట్రూ కాలర్లో. నేను పొలిటికల్ లీడర్ని, సో నేను ఎక్కడ పారిపోయేవాడిని కాదు, ధైర్యంగా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాడిని. సో నేను ఎక్కడ భయపడిన కాబట్టి ఫోన్ చేస్తే నేను 2 నెంబర్కి 2 సార్లు ఫోన్ చేశా. కావాలంటే మీరు పోలీసులు కూడా చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ చేశారు వాళ్ళు 2 నెంబర్లు ఆన్సర్ చేయాల, కట్ చేయలేదు, ఆన్సర్ చేయాలి. సో రింగ్ అవుతా ఉంది, వదిలేశారు వాళ్ళు. సో నేను ఎమ్మటనే సార్ నా కోసం ఎవరో వచ్చారు సో అనేటటువంటి దాన్ని నేను ఇన్ఫార్మ్ చేయాలి నా కమ్యూనిటీకి. నేను ఎఫ్ఎం ఆఫీస్గా 2 నెంబర్లు పంపించా. సో వీళ్ళు ఎవరో వచ్చారు, సో నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, నేనైతే ఇంట్లోనే ఉన్నా అని వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చా. ఇచ్చి నేను స్నానానికి వెళ్దామని వెళ్ళేలోపు వాళ్ళు నాకు కారిడార్లో కనపడుతున్నారు. నేను టీ షర్ట్ షార్ట్తో ఉన్నా కాబట్టి వాళ్ళు పోలీసులని నాకు అర్థమైపోయింది కాబట్టి నేను వెళ్ళి షార్ట్ తీసేసి ఫ్యాంట్ వేసుకొని వచ్చి నేను వాళ్ళకి సహకరించా. వాళ్ళు నా దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. నా అంతా దాదాపు గంట టీలు వాళ్ళకి వాటరు టీ మా మిస్సెస్ ఇచ్చింది. లోపల 2 కానిస్టేబుల్, బయట 2 కానిస్టేబుల్. ముందు చెప్పలేదు మీకు, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి వచ్చారు. దాని తర్వాత కంటిన్యూ గంట ఉన్నారు మా ఇంటి దగ్గర వాళ్ళు. 7:40 అనుకుంటా ఐ థింక్ వాళ్ళు వచ్చింది, 8:30 దాకా ఉన్నారు, దాదాపు 1 hour. సో నేను వాళ్ళు నన్ను లేదండి ఇక్కడ కాదు మా పై అధికారులు తీసుకురమ్మంటున్నారు అక్కడికి అన్నారు. అనగా నేనేమన్నాను, సార్ నేను వస్తా, ఇవాళ కదా రేపైనా రావాలి కదా, సో నాకు ఇవాళ నోటీస్ ఇచ్చాలండి, విత్ ఇన్ 24 hours రేపు ఉదయం 10ంటికి మీ దగ్గరకు వస్తా. నేను ఎవరిని వెళ్ళాను, వాళ్ళకి తెలుసు. ఆ సిఐ అంతకుముందు కర్నూలు వచ్చిన సిఐ పేరు రమేష్. సో రమేష్ గారికి వేరే వాళ్ళ నెంబర్లు పెడితే నేనే ఇచ్చా. ఎందుకు ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళవి వేరే వాళ్ళ నెంబర్లు కావాలన్నాడు. సార్ వీళ్ళు ఏమన్నా మీకు తెలుసా అంటే దాంట్లో ఉన్న వాళ్ళ 1-2 నెంబర్లు, ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళది, ఇంకోటి దాంట్లో A1గా ఉన్నటువంటి ఒక వ్యక్తిది. సో వీళ్ళు మీకు పరిచయం అంటే నాకు పరిచయమే అని నేను వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పాను. నోటీసులు ఇవ్వడానికి వస్తారు, తీసుకోండి, వెళ్దాం, దానికే ఉంది, తప్పేం చేయలేదు కదా, మనం మర్డర్ చేసామా లేదంటే ఇంకేమన్నా ఇంకట్ చేసామా.
సో నేను ధైర్యంగానే ఉన్నా. నాకు కాతే వెంకటరెడ్డిని ఎలా డౌన్ఫాల్ చేయాలంటే ఇలాంటివి ఏమైనా చేస్తే డౌన్ఫాల్ అవుతాడో అనుకున్నారు. కానీ నేను చిల్లరగాళ్ళు ఎవడో చేస్తే ఎందుకు పట్టించుకుంటా, అందుకని ఆ చిల్లరగాళ్ళని వదిలేసా. కానీ పత్రికలుగా సెన్స్ ఉండి రాయాలి కదా, అందుకని వాళ్ళకి నేను లీగల్ నోటీసులు చూశాను. సో వాళ్ళు వారంలో ఈనాడు కిరణ్ రిప్లై ఇచ్చాడు, పేపర్లో రాసేవాడికి నేను అన్నీ పట్టించుకోను కదా, పేపర్లో వార్తలన్నీ నాకు ఎటా తెలుస్తాయి, సో దానికి నాకు సంబంధం లేదు, ప్లీజ్ విత్డ్రా అది, లేదంటే మీరు కూడా లీగల్గా డబ్బులు అయ్యే కట్టి మళ్ళీ వాటన్ని ఛార్జెస్ మీరు పెట్టుకోవాల్సి వస్తాయి అన్నాడు. దానికి సిద్ధపడి నేను మళ్ళీ వేస్తున్నా వాళ్ళ మీద డిఫర్మేషన్. ఆంధ్రజ్యోతి నుంచి రాలా, ఇద్దరి మీద మళ్ళీ డిఫర్మేషన్కి వెళ్తాను. ఆంధ్రజ్యోతి నుంచి నో రెస్పాన్స్. ఈనాడు నుంచి కూడా ఎడిటర్ల నుంచి రాలా, మరి వాళ్ళ కూడా బాధ్యత కదా. నేను తెలంగాణ ఎడిటర్కి పంపా, ఆంధ్ర ఎడిటర్కి పంపా, ఏదైతే ఈనాడు కిరణ్కి పంపా. సో ఎందుకంటే వాళ్ళు తెలంగాణలో వార్త ఇది, నన్ను అరెస్ట్ చేసింది తెలంగాణలో, నన్ను తీసుకెళ్ళింది ఆంధ్రాకి, వీళ్ళు రాసినటువంటి అంటే ఇద్దరికి సంబంధం ఉంది వార్త. సో ఆ వార్తలో అన్నీ రాశారు, తెలంగాణలో మోసాపేట అని, అక్కడ తాడిపత్రి అని అన్నీ రాశారు కాబట్టి ఇద్దరికి పంపించా. ఓకే. సో నేను నిజంగా ఏ తప్పు చేయలేదు కాబట్టి సో నేను ధైర్యంగా వెళ్తున్నా, కేసులను ఎదుర్కొంటా. సో నా మీద ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరి మీద ఏదైతే నేను లీగల్ నోటీస్ కూడా పంపాను. మిగిలిన చిల్లరగాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద ఎందుకు నేను పంపలేదంటే వాళ్ళ పట్టుకుంటే నేను ఎందుకు కొట్టడం, వాళ్ళు బతికేదే దాని మీద. ఇప్పుడు వాళ్ళ ఐటీడీపీ అనేది ఒకటి ఉంటుంది, సో వాళ్ళకి పోస్ట్కి 7 రూపాయలు, ఇప్పుడు ఏదో 10 రూపాయలు చేశారంటున్నారు. పొద్దునుంచి 100-200 పెడతారు వాళ్ళు పోస్టులు, కామెంట్లు కానీ, సాయంత్రానికి అన్ని వాళ్ళకి పంపించి ఎన్నైనా అన్ని డబ్బులు పంపిస్తూ ఉంటారు వాళ్ళకి. సర్వసాధారణంగా టీడీపీ జనసేన మీ కార్యకర్తల్ని కదా ట్రోల్ చేసేది, పేటీఎం బ్యాచ్ అని. సరే ఇప్పుడు మా పార్టీకి సంబంధించి ఏ రికార్డ్స్ కావాలని వాళ్ళకి ఇస్తాం, లేదా పలానా వ్యక్తికి అంటే ట్రాన్సాక్షన్ తీసుకోమనండి, ఎవరికైనా ఇస్తుంటే ఆ ట్రాన్సాక్షన్ తీసి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకి మేము అడుగుతాం, ఇస్తారా మరి? సో వాళ్ళని అడుగుతున్నా, వాళ్ళకి నేను పలానా వ్యక్తికి సంబంధించి మీరు ఎంత పంపారో నా దగ్గర ఉంది, వాళ్ళ ట్రాన్సాక్షన్, ఇలా బ్యాంక్ ట్రాన్సాక్షన్ నేను అడుగుతా, ఇస్తారా వాళ్ళు? కొంతమంది అనలిస్టులు కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్ కానీ ఉన్నాయి, సో నేను అడుగుతాం, మరి వాళ్ళు ఇస్తారా? దానిగా మేము ఇస్తాం. మేము ఎవరికి ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇస్తానంటున్నాం. సో మీరు ఎవరితో వాళ్ళ చేత ఇప్పిస్తాం వాళ్ళ స్టేట్మెంట్ అన్ని. సో నేనేమంటున్నాను, ఇవన్నీ వాళ్ళ పట్టుకుడి కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి, సో వాళ్ళు ఏ వీడియోలు చేశారు, రకరకాలుగా నా మీద ట్రోల్ చేశారు, సో చేశారు కాబట్టి ఇక ఆ చిల్లరాలను మనం ఎందుకు పట్టించుకోవడం? ఇప్పుడు వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం చేసుకుంటున్నారు, పొమ్మని వదిలేసా. బట్ ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు బతుకు తెరువు కోసం కాదు కదా. ఈనాడు ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులు, TV5 ABNతో ప్రత్యక్ష యుద్ధం. మొన్న మీ ప్రెస్ మీట్ చూసారు, TV5 మూర్తిని ఏ స్థాయిలో ఆడుకున్నారని చెప్పి. నిత్యం మీడియాలో ఉండేటువంటి వారు కదా వెంకటరెడ్డి గారు, మీరు ఇంత ఘర్షణ, ఇంత యుద్ధం అవసరం అంటారా? సరే, ఇప్పుడు నేను తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏదన్నా ప్రచారం చేశారనుకోండి, నేను దానికి లేదు ఇదని చెప్పి నేను విత్ ఆధారంతో రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత నాది. ఇప్పుడు అతను ఒక యాంకర్, చాలా సీనియర్ జర్నలిస్ట్ పేరుకి, అతనికి మీడియా ప్యానలిస్టులకి అధికార ప్రతినిధులకి తేడా తెలియకపోతే ఇంకా అట్లాంటి వాళ్ళందరూ సమాజంలో డిబేట్లు చేస్తా ఒక యాంకర్లుగా ఏదో నేను అద్భుతమైన యాంకర్ అని ఆయన చెప్పుకుంటా ఉంటే ప్రజలకు తెలియాలి కదా ఆయన అంత అద్భుతమైన యాంకరు. ఇప్పుడు నా జోలికి వస్తే నేను ఎందుకు వదులుతా? ఇప్పుడు నేను నా జోలికి రానంత కాలం నేను మాట్లాడను, నా జోలికో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికో వచ్చాడు అనుకోండి, ఏది పడితే అది. ఇప్పుడు ఆయన ఏదో పక్కింటాడు కాపురాల్లో దూరితే దానికి వైఎస్ఆర్సీపీకి లింక్ పెట్టాడు, మేమేమన్నా వెళ్ళి వాళ్ళ పక్కింటి ప్లేట్లో తినమన్నావా? ఆ రోజు నేను మాట్లాడా, రెస్పాండ్ అయ్యా. నీకు దానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పిందా? పక్కింటికి వెళ్ళి వాళ్ళ ప్లేట్లో సలాడ్ తిను తీసుకొని వీడియో తీసి రీల్స్ చేసుకొని పెట్టమని ఏమని చెప్పాను ఆ రోజు అయ్యా. ఈ రోజు కూడా TV5 మూర్తిని బద్నాం చేయడానికి వైఎస్ఆర్సీపీ చాలా ట్రై చేసింది, టార్గెట్ పెట్టుకుంది. ధర్మ మహేష్ వేదికగా ఇది జరిగింది అని, ధర్మ మహేష్ భుజం కమీడియన్ సార్, వాళ్ళ గురించి మనం సీరియస్గా కాకపోతే కమీడియన్ అయినా ఏది పడితే అది మాట్లాడాడు అనుకో, ఒక్కోసారి రెస్పాండ్ అవ్వాల్సి వస్తాం. మాకు ఆ 2 పత్రికలు ఆ ఛానళ్ళు యాంటీయే, మేనేజ్మెంట్తో మీరు అన్నట్టుగా మాట్లాడచ్చు. బట్ వాళ్ళు పనిచేసే ఉద్యోగస్తులకి వాళ్ళ గురించి మేము పద్దాలు పట్టుకు TV5 మూర్తి ఏమన్నా దాంట్లో ఏమన్నా పార్ట్నరా? కాదు కదా, CEO కదా, ఉద్యోగస్తుడు, శాలరీ తీసుకునే ఉద్యోగస్తుడు, శాలరీ ఇచ్చేటప్పుడు ఉద్యోగస్తుడు, అంతే కదా. సాంబశివరావు ఏమన్నా చైర్మన్నా అంటే వైస్ చైర్మన్నా, లేదంటే దాంట్లో పార్ట్నర్షిప్ ఉందా? ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ పేరు కదండి సార్, పేరు కది అనేది పార్ట్నర్షిప్ హోల్డర్ కాదు కదా. వాళ్ళకి నెల నెల శాలరీ తీసుకుని వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళే. సో వాళ్ళ యాజమాన్యం చెప్పినట్టు వాళ్ళు పనిచేస్తారు. కానీ అది శృతి మించుతున్నప్పుడు ఏంటి, ఆ శృతి మించి వ్యక్తిగతంగా మా మీదకి వెళ్ళినప్పుడు మాట్లాడాడు అతను ఏమని, నేనంట యూట్యూబ్ ఛానల్స్లో లేదంటే నాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూటల ముప్పొద్దులు అరుతున్నా అని మాట్లాడాడు. నువ్వెందుకు అరుతున్నావు మరి అడుగుకొని? నేను ఎవరి దగ్గర జీతం తీసుకొని అరవట్లా, నేను ఇప్పటి వరకు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ₹1 తీసుకోవాలా, నువ్వు TV5 దగ్గర రోజు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నావు కదా, నువ్వు డబ్బులు తీసుకొని అరుస్తున్నావు, నేను అభిమానంతో అరుతున్నా.
నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే. నిజంగా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం పే చేయదా అధికార ప్రతినిధికి? నేను ఇంత కాదు amount సార్, ఇస్తారని చెప్పి అంటూ ఉంటారు కదా. నేను ఇప్పుడు వరకు మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ₹1 నేను రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడ నేను బెనిఫిట్ పొందలా. ₹1 నేను బెనిఫిట్ పొందలా. నమ్మొచ్చు అంటారు. ఎస్, వెళ్ళినప్పుడు భోజనము, వెళ్ళినప్పుడు టీలో common టిఫిన్, లేండి. ఇది తప్ప నేను ఒక సింగిల్ ఎంపీ ఈ రోజుకి నేను ఎక్కడ వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటిది లేదు. ఎందుకు ఇస్తాను? నేను అధికార ప్రతినిధి సార్, నేను పార్టీ ప్రతినిధిగా మాట్లాడతాను. నేను పార్టీలో ఎంప్లాయీని కాదు కదా, నేను పార్టీలో ప్రతినిధిని, ఎంప్లాయీని కాదు. అతను ఎంప్లాయ్ అక్కడ, ఎంప్లాయ్ అతను జీతం తీసుకొని అతను అరుస్తున్నప్పుడు నేను అభిమానంతో అరిస్తే తప్పు వచ్చింది దానికి. అరుస్తా, నీకు అది అరుపుగా వినపడొచ్చు. కానీ చాలా పర్సనల్ గా వెళ్ళారుగా, టీవీ5 మూర్తిని కాస్త ప్లేట్ మూర్తి అని మార్చి ఇది మార్చి అవసరమా? వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు నేను సైకో, అరే ఎదవలు, ఒరే ఎదవలు, చెప్పులు తీసుకుందంతా పేకలు విసి చంపేస్తా, వీళ్ళు యాంకర్ల ప్లేస్లో కూర్చొని వీళ్ళు మాట్లాడే మాటలతో పోలితే నేను అధికార ప్రతిగా చాలా తక్కువ మాట్లాడా. ఇంకా మాట్లాడే రైట్ నాకుంది, కానీ నేను నా హుందాతనాన్ని కాపాడుకొని మాట్లాడా. వీళ్ళకి నోరు తెరిస్తే సైకో, ఎవడు వీళ్ళకి సైకో? నేను కూడా మాట్లాడవచ్చు కదా, ఇంకా ఇంకా వ్యవహారాలను తీసి నేను మాట్లాడలే. కానీ మళ్ళీ నన్ను గెలిగితే మాట్లాడతానేమో, చెప్పలేను కదా. యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది. సో వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తారని తెలిసే మాట్లాడా. వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తారు, రేపొద్దున నా మీద రకరకాలుగా ఇంకా ఏదేదో తీసుకొచ్చి అంటగట్టే ప్రయత్నం చేయొచ్చు. ఇంకా ఇంకా కావాలంటే ఏదో సంబంధాలు కూడా తీసుకురావచ్చు. ఇట్లాంటివన్నీ వాళ్ళు ఎన్ని రకాలు పెడతా అన్నా నేను ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకు? నేను తప్పు చేయలా. సో తప్పు చేయలేదు కాబట్టి ఇలా కాలర్ పైకి ఎగరేసి ఆ రోజైనా ఇలానే మాట్లాడతా. సో ఎన్ని రకాలు చేసినా, సో నేను ఒకటి నేను నా పార్టీ, నా పార్టీని డ్యామేజ్ చేస్తే ఎట్టి పరిస్థితిలో నన్ను డ్యామేజ్ చేసినా కొన్ని రోజులు ఆగుతానేమో. ఇది వాళ్ళ మీద మాట్లాడకుండా పోనీలను వదిలేస్తానేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలని వస్తే ఎట్టి పరిస్థితుల్లో అది యాంకరా, చైర్మన్నా, ఇంకోడా, ఎవరిని ఆలోచించను. అలానే మాట్లాడుతున్నా. సాన్నిహిత్యాన్ని కాస్త పక్కన పెట్టేసి ఓ సీరియస్ క్వశ్చన్ అడగండి. మీ ముందు ఆన్ రికార్డ్ గా. నో మీరు ఇంటర్వ్యూగా మీరు ఏం అడగాలో అది అడగండి. నాకు పర్ఫెక్ట్. డెఫినెట్లీ ఈ రోజుల్లో వైఎస్ఆర్సీపీ అత్యంత గడ్డు పరిస్థితులు, సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో వైసీపీకి వన్ ఆఫ్ ద ప్రొటెక్టివ్ షీల్డ్ మీరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రక్షణ కవచం మీరు. ఎందుకంటే మాట కూడా పడనివ్వరు. నేను చాలా మంది ఉన్నారు అన్నట్ల. మీరు నా ఎదురుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడ్రస్ చేస్తున్నాను అంతే. ఓపెన్ గా మాట్లాడుకుందాము. ఈ రోజు ఏదో అధికార ప్రతినిధి ఉంది కాబట్టి నా పార్టీ, నా అభిమానము, నా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కూరలో కరివేపాకులాగా మిమ్మల్ని తీసి పక్కన పెట్టదని గ్యారంటీ ఏంటి? పెడితే మీ గతే అండి వెంకటరెడ్డి గారు. నేను ఇప్పటికీ చెబుతున్నా, మళ్ళీ ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి మీ దగ్గర. నన్ను అధికార ప్రతినిధిగా ఇప్పుడు తీసేసి నిన్ను వేరే పదవేస్తాం, లేదా లేదు నువ్వు ఓన్లీ అభిమానిగా మాట్లాడు, లేదు మాట్లాడొద్దన్నా, నేను అభిమానిగా అలానే ఉంటా. ఇది రికార్డ్ ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే పూర్తిగా అసలు ఏ రాజకీయ పార్టీతో నా సంబంధం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని నన్ను ఏమన్నా క్వశ్చన్ అడిగితే నేను జగన్ గారు అభిమాని అంట. ఎందుకంటే నేను జగన్ గారు అభిమాని, తర్వాత నాకు పార్టీ. నిండు సభ సాక్షిగా ఎస్, నా గుండె లబ్డబ్ అని కొట్టుకోదు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అని కొట్టుకుంటుందన్నటువంటి ఆమె దగ్గర నుంచి ఇప్పుడు మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పితే ఇంకొకరు లేరు, మీరే దేవుడు అని చెప్పి ఎంతో మంది నేతలు లేరు. మీరు ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్పా. ఆ పార్టీలోకి వచ్చింది 2019 ఎన్నికల కంటే ముందు. శ్రీదేవి గారు మాత్రమే కాదు, వెంకటరెడ్డి గారు చాలా మంది అంటున్నారు. ఎవరైతే అన్నారు, నేను జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని. నేను ఒప్పుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చెప్పి రాజకీయాల్లోకి రావాలని కూడా మీరే వేధించి వెంటాడు కదా. రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఏదైతే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కాళహస్తి మా ఎమ్మెల్యేగా చేసినటువంటి మధుసూదన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మేము అందరం పనిచేసాం. సో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. 2009 కంటే ముందే మేము జగన్ గారు రాజకీయాల్లో రావాలని చేసాం. సో నేను 2006 నుంచి 2005 అనుకో, 5-6 టైం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని. సో నాకు ఏ పదవి అవసరంలా, జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని, వెంకటరెడ్డి అంటే చాలదా? ఎంతకంటే పెద్ద ఏముంది? నన్ను కూరలో కరివేపాకు తీసేస్తారు. సరే, నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే బాధపడతా. నాకు ఈ పదవి కావాలని నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాను అనుకోండి, డెఫినెట్లీ బాధపడవచ్చు. మీరు ఈ స్థాయి నుంచి ఫలానా ఇంకా పైకి వెళ్ళాలి అనేది మీరు ఆశిస్తే భంగపడతారేమో. నేనేమో ఆశించట్లా. నేను మళ్ళీ చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో స్థానం ఉంటే చాలు. ఉందని ఆయన అన్నాడు. మనం నేను ఫ్యామిలీతో కలిసా. ఎస్, నేను మా మిస్సెస్ కలిసాం. నేను బాగుంటే వెంకటరెడ్డి బాగుంటాడు. వెంకటరెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేస్తారు. అది ప్రిపేర్ అయిపోయింది. ఆ రోజు నేనున్నా అని గుర్తుపెట్టుకో. కేఎన్ఆర్ గారి నెంబరు తీసుకో, కేఎన్ఆర్ గారు నీ నెంబర్ తీసుకుంటారు. సో నీవేం బాధపడకు. సో వెంకటరెడ్డి రోజు మాట్లాడతాడు కాబట్టి ఏదో విధంగా టార్గెట్ ఉంటాడు. వెంకటరెడ్డిని టార్గెట్ చేశారంటే వెంకటరెడ్డి లేటర్ అయినట్టు లెక్క. సో మీరేం దాని గురించి బాధపడద్దని చెప్పి మా మిస్సెస్కి చెప్పారు. దాదాపు 1/2 గంట 20 నిమిషాలు మా మిస్సెస్ పాప అందరితో మాట్లాడారు.
సో ఇప్పుడు ఏం కాదు, ఇది నేను 16 నెలలు ఇలా జైలుకి, నువ్వు ఒక రోజులో వచ్చేసావు, హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన థింగ్ అని చెప్పారు. అంటే మా మిస్సెస్కి అది ఏదో నేను 16 నెలలు వెళ్ళా, మీ వెంకటరెడ్డి ఒక రోజులో వచ్చేసాడంటే దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. లేదు సార్ మీ ఆశీస్సులు ఉండబట్టే వచ్చామంటే నేను కాదు దేవుడి ఆశీస్సులు ఉన్నాయి అన్నాడు. సో ఆ క్రెడిట్ కూడా ఆయన తీసుకోవాలా. హ్యాపీ టు హియర్ దిస్ అండ్ గ్రేట్ టు హియర్ దిట్. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసినటువంటి ఒక వ్యక్తిని అధినేత ఈ స్థాయిలో కాపాడుకోవటం వినటం చాలా హ్యాపీయే. అయినా కూడా నేను సంతృప్తి పడను. ఎందుకో చెప్తాను. నాకు క్రెడిబుల్ సోర్స్ ఉంది, ఇంటర్నల్ సోర్స్ ఉంది. యూ హ్యావ్ టు బ్లాస్ట్ ఇట్ ఆన్ రికార్డ్ వెంకటరెడ్డి గారు. అడగండి. మిమ్మల్ని అడ్డుకునేందుకు, మీకు అడ్డుకట్టలు వేసేందుకు, మీకు అవరోధాలుగా నిలిచేందుకు వైఎస్ఆర్సీపీలోనే 2 నేతలు బలంగా ప్రయత్నిస్తున్నారు. తెలుసా మీకు విషయం? నేనేదో వ్యూస్ కోసమో మిమ్మల్ని డిఫెన్స్లో పెట్టడం కోసమో నేను చెప్పట్లేదు అన్న. నేను ఒకటి చెప్తా, నాది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సో నాకు అవతల కాంపిటీషనో నేను యువతల కాంపిటీషనో అవుతాను అనుకోవడానికి ఏం లేదు. నేను మళ్ళీ చెబుతున్నా, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఏ పదవులు ఇవ్వకపోయినా లేకపోయినా ఇలానే వచ్చి నా వాయిస్ వినిపిస్తా. మీరు డైరెక్ట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏదో ఒక నియోజకవర్గంలో మీరు పోటీ చేయడం దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు వైసీపీలో మిమ్మల్ని ఎదగనివ్వకుండా ఉండేందుకు ఓ కీలకమైన వ్యక్తి మీ మీద ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదులు చెప్తూ మీకు వస్తున్న పబ్లిసిటీని ఓర్చుకోలేక చాలా మందితో మాట్లాడుతున్నాడు. నాకు అత్యంత విశ్వసనీయ సమాచారం ఉంది. ఇది మీకు తెలుసా లేదా? లేకపోయినా తెలిసినా నటిస్తున్నారు అన్న. నాకైతే తెలియదు. రెండోది ఏంటంటే నా గురించి అట్లా చెప్పడానికి ఏముంది నా దగ్గర? కవర్ డ్రైవ్లు వద్దు సార్, మీరు చెప్పండి. ఎందుకంటే నా మీద ఇప్పుడు నేను అవతలకి మీరు చెప్పిన కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తులు వాళ్ళకి నేనంతా ఆఫ్టర్ ఆల్ చిన్నోడిని, నేను చిన్నవాడిని, నాలాగా అధికార ప్రజలు 18 మంది ఉన్నారు. ఆన్ రికార్డ్ మీకు చెప్తున్నాను. చెప్పండి, నేను చెప్తాను. దానికి నేను పేరు చెప్పను, నేను పేరు పొరపాటున కూడా చెప్పను. కానీ మీరు దయచేసి ఎంక్వైరీ చేయండి. నేను చెప్పానంటే ఒక నమ్మకం ఉంటుందని చెప్పి, బట్ బీ కేర్ఫుల్ అని మాత్రం చెప్పగలను అన్న. ఒకటైతే నేను చెప్తా, నేను నా మనస్సాక్షిగా చెప్తున్నా, నేను ఎవరిని మీద ఏ రోజు కంప్లైంట్లు చేసిన టైప్ కాదు. ఎందుకంటే మీరు ఎవరైనా కనుక్కోండి, నేను ఎవరిదాన్ని ఈ చెవిలో వింటే ఇక్కడే వదిలేస్తాను. ఈ చెవిలో కూడా తీసుకొని మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకొని పాస్ ఆన్ చేయటం, ఎక్కడి నుంచి పలానా వాడు నిన్న ఇదన్నాడని, పలానా వాడు ఇట్లా అంటున్నాడు అన్నాను. కానీ నేను ఎక్కడా కంప్లైంట్లు చెప్పింది లేదు, చెప్పను కూడా. నా పనేదో నేను చేసుకొని వెళ్తా. రెండోది, నా గురించి ఎవరో అంతగా పట్టించుకొని చేస్తారంటే నన్ను పెద్ద లీడర్ చేసినట్లు లెక్కే. అంతవరకు హ్యాపీగా ఫీల్ అవుతా. నా గురించి అంత కాన్సన్ట్రేషన్ నిజంగా చేస్తే ఎవరన్నా అంటే నేను చాలా పెద్ద లీడర్గా వాళ్ళు భావిస్తున్నట్లు లెక్క కదా. దానికి ఒక అందుకు సంతోషం. అందుతప్ప నేను ఏం పట్టించుకొని నా పని నేను చేసుకుంటా పోతాను. నిజమేనా అన్నా? నాది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. మేరుగు నాగార్జున గారు మాకు వరుసగా 3 సార్లు కంటెస్ట్ చేశారు. మీరు ఆయన అడగని చెప్తారు, వాళ్ళ పిల్లల్ని అడగని చెప్తారు. లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే వరికోట అశోక్ బాబు గారు కూడా ఎస్సీ, ఆయన అడగని చెప్తారు. సో నాకు క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఏదో వాళ్ళు ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ మనం పుట్టాలని కోరుకున్నాం. ఈ క్యాస్ట్లో నేను ఈ జన్మలో ఈ క్యాస్ట్లో పుట్టా, వచ్చే జన్మలు ఉంటే ఇంకో క్యాస్ట్లో పుడతా. క్యాస్ట్ ఏమన్నా మనకు కూడి పెట్టిద్దా? క్యాస్ట్ ఏమన్నా ఇదయిద్దా? సో మనం ఇక్కడ పుట్టాలి ఉన్నాం కాబట్టి ఈ ఫీలింగ్లో అసలు నథింగ్ అన్న. నాకెందుకు ఉంటుంది? ఎందుకు అడిగారు మీకు ఆ క్వశ్చన్? నాకు 1 word ఆన్సర్ కావాలి. మళ్ళీ నిలదీస్తున్నా, మీకు దళితులంటే పడుతుందా పడదా? సరే, నేనైతే రాజకీయంగా ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చో లేదు తెలియదు కానీ అడగండి ప్లీజ్. మీరు దళితులే, మీకు నాకు ఎంత ఫ్రెండ్షిప్ ఉంది. అవును, నేను ఎక్కడన్నా అహంభావంగా కానీ ఎక్కడన్నా ఇదిగా కానీ ఎప్పుడన్నా అన్నా అనకుండా ఏ రోజన్నా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచానా? లేదు ఇప్పటి వరకు. విజయ సాధు అనే పేరుతో నేను ఎప్పుడు సాధు అన్నా అంట, లేకపోతే విజయ్ అన్నా అంట. మీరు ఇన్ని సంవత్సరాలు నా పరిచయం. ఈవెన్ ఇప్పుడు మీ దగ్గర 2 కెమెరామెన్లు ఉన్నారు, వాళ్ళని కూడా పేరు ఏదో అడగకుండా అన్న ఓకేనా, వాయిస్ ఓకేనా అన్నా కదా. వాళ్ళు ఏ క్యాస్ట్ నాకు తెలుసా? తెలియదు. ఓసీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు. నాకు ఇంకెందుకు కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు ఉంటుంది? నా దగ్గర డ్రైవర్గా పనిచేసేవాళ్ళు బీసీ. మొన్నటిదాకా నాకు 12 ఏళ్ళు ఒకళ్ళే డ్రైవరు. సరే, అతను కొంచెం ఏదో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండి తర్వాత ఏదో కారు కొనుక్కొని వెళ్ళాలి, అందుకని నేను పొలిటికల్లో రెగ్యులర్గా ఉంటాను కదా, తిరుగుడు ఎక్కువ ఉంటుంది కదా అన్నారు. మరి నాకు ఎందుకు క్యాష్ ఫీలింగ్ ఉంటే తీసుకెళ్ళి నేను డ్రైవర్గా రెడ్డిని పెట్టుకుంటాగా, మరి బీసీని ఎందుకు పెట్టుకున్నా? మీకు ఉండదు, నిజమే, ఒప్పుకుంటున్నాను. కానీ దళితుడైనటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ రాజకీయంగా సమాధి చేశారట మీరు అన్న. మళ్ళీ రిక్వెస్ట్, ఎందుకు రిక్వెస్ట్ అంటున్నా అంటే
మా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి నేను డిస్కస్ ఒకటే చేయదలుచుకున్నాను. ఒక క్వశ్చన్ తో ఎందుకంటే మా పార్టీకి సంబంధం లేదు అనేది ఆల్రెడీ పార్టీ ప్రకటించింది. Yeah. నేను చెప్పుండొచ్చు, నేను అధికార ప్రతినిధిగా, అది సెకండరీ. అధికార ప్రతినిధిగా రైట్ ఉంది. Yes. ఎందుకంటే నాకు సమాచారాన్ని బట్టి నేను మాట్లాడతా. రెండోది పార్టీ ఆల్రెడీ ఇచ్చింది ఏమని, అతనికి మా పార్టీకి సంబంధం లేదండి. రెండోది అతను కూడా ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, నేను ఇంకా అసలు పార్టీలోనే జాయిన్ అవ్వలేదు కదా, నేను పార్టీకి ఏం సంబంధం, ఆయన కూడా నిన్న మొన్న ఇంటర్వ్యూలో కూడా నేను చూసాను. సో అందుకని ఆ టాపిక్ నేను వదలుచుకోవాలి. ఆయన ఏమన్నాడో ఇంకొకళ్ళు అంటారా, సో ఆయన ఏం మాట్లాడాడో ఇవన్నీ అది పట్టించుకోదలుచుకోవాలి. మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టి చలి కాచుకోవాలనుకునేటువంటి కుట్ర నాకు నేను చేయను అలాంటిది కానీ, బట్ ఐ నీడ్ వన్ క్వశ్చన్. మీకు బోరుగడ్డ అనిల్ కుమార్కి మధ్య వ్యక్తిగత వివాదాలు, వ్యక్తిగత కక్షలు ఏమన్నా ఉన్నాయా? మీరు నేను ఒక 30-40 సార్లు ఇంటర్వ్యూల కన్నా కలిసి ఉంటాం. సో దారిలో కనపడతా కూడా, మొన్న మధ్య కూడా మనం రఘురామన్ వచ్చినప్పుడు ఇక్కడ ఉంటే మీరు అట్లా వెళ్తా కూడా కనపడ్డాం, మనం విష్ చేసాం. ఇప్పుడు వరకు నేను ఆయన్ని ఎక్కడ, నాకు ఆయనకి ముఖపరిచయం ఎక్కడా లేదు. మరి నాకేముంటాయి ఆయనకి వ్యక్తిగతంగా? ఆయన ఎవరో నాకు తెలియదు, టీవీలో వచ్చినప్పుడు తెలుసు అంతే. టీవీలో వచ్చినప్పుడు తెలుసు, అప్పుడు నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఖండించా. అధికారంలో ఉన్నప్పుడు ఇదే శాటిలైట్ ఛానల్లో డిబేట్లో మీకు నేను కావాలంటే స్క్రీన్ షాట్ పంపిస్తాను. సార్ అతనికి మాకు సంబంధం లేదండి, అతనే మా పార్టీకి సంబంధించి, అతనేదో రిపబ్లికన్ పార్టీ అని ఉన్నాడు కదా, మాకెందుకు అంటగడతారు? సో మీరేమైనా ఉంటే ఆయన మీద వెళ్ళి కంప్లైంట్లు చేసుకోండి. సో మీరు యాక్షన్ తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి డీజీపీ గారిని కలవమనండి, వెళ్ళి ఇదిగోండి మా మీద ఇలా మాట్లాడుతున్నాడు, మీరు కేసు పెట్టండి అని చెప్పి మీరు అడిగే రైట్ ఉందని కూడా నేను చెప్పాను. సో కానీ ఏంటంటే మాకు సంబంధం లేదని మాకు అంటగట్టేసి ఆయన తిట్టినన్ని మేమేదో తిట్టించామని చెప్పి మా మీద విష ప్రచారం చేసి వాళ్ళు సలిగాచుకున్నారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంటే నేను క్లియర్గా చెప్పా. సో మొన్న ఒక ఇంటర్వ్యూలో అతను నా మీద అన్నాడు, అన్నదానికి సంబంధించి నన్ను అదే ఛానల్ వాళ్ళు మామూలుగా పిలిచారు, నాకు తెలియదు ఇది. సో ఇది అడుగుతారని తెలియదు, అంతమంది నుంచి అడుగుతా ఉంటే సరే అని నన్ను పిలిచినప్పుడు వెళ్ళినాక మధ్యలో ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగకూడదని నేను ఏ రోజు చెప్పను. ఇప్పుడు అసలు మీరు చేసి నాకు ఇది తీసేయండి అని కూడా నేను ఏ రోజు అన్నాను. నేను దానికి ఇది అడగమని ఇది తీసేయమని కానీ ఏ రోజు నేను చెప్పను. టాపిక్ చెప్దామంటే టాపిక్ మీకు ఏం అడగాలి అది అనిపించినాను. ఎందుకంటే మీరేదో ముందు చెప్పి ఇది అడిగి నాకు, నేను అట్లా ఏ రోజు ఉన్నాను. అందుకని నేను ఏదైనా నేను సమాధానం చెప్పగలను, నాకు కాన్ఫిడెంట్ ఉండదు కాబట్టి నేను ఉన్నా. ఆ రోజు నన్ను అడిగితే చెప్పా. వాడు వీడని నన్ను అన్న వాళ్ళకి వాళ్ళు ఏందో ముందు చెప్పానండి. సో నేననేది ఈ పదవిలో ఉన్నా, సో నేను ఈ పదవిలో, వెంకటరెడ్డి ఈ పదవిలో ఉన్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఏందో ఈ పార్టీకి సంబంధం ఏమన్నా ఉంటే వాళ్ళు ఉంటే చెప్పమండి, వాళ్ళకి ఏం సంబంధం లేని చెప్పా. తర్వాత నెక్స్ట్ మరుసటి రోజు ఎప్పుడో, ఆ మరుసటి రోజు నాకు గుర్తులేదు, పార్టీకి అతనికి సంబంధం లేదని ప్రకటన వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంక మనం దాని గురించి ఎందుకు డిస్కషన్. వన్ క్వశ్చన్ తో ఈ ఎపిసోడ్కి నేను ఫుల్ స్టాప్ పెడతాను. ఓన్లీ వన్ క్వశ్చన్ దట్ ఐ నీడ్ ఎ స్ట్రైట్ ఆన్సర్. పవర్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, నారా లోకేష్ గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తీవ్రంగా టార్గెట్ చేసి దుర్భాషలతో రెచ్చిపోయినటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ని కట్టడి చేయడంలో వైసీపీ అధిష్టానం ఎక్కడ ఎందుకు ఫెయిల్ అయింది? ఎవడో ఒకడు మాట్లాడుతున్నాడు కాబట్టి, ఎవడో ఒకడు తిడుతున్నాడు కాబట్టి మీరు ఓకే అని చూసి చూడనట్టుగా ఉన్నారా, లేకపోతే దళితుడు కాబట్టి భయపడ్డారా? ఐ నీడ్ ఎ స్ట్రైట్ ఆన్సర్ వెంకటరెడ్డి గారు. అన్న ఇక్కడ దళితుడు ఇంకొకటి అనే కాన్సెప్టే కాదు. ఒకటి మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరన్నా మాట్లాడితే మేము రియాక్ట్ అవుతాం. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మీ ఛానల్లో ఎవరైనా మాట్లాడితే మీరు రియాక్ట్ అవుతారు, మా పార్టీలో వాళ్ళు మాట్లాడితే మేము రియాక్ట్ అవుతాం. ఏది తప్పు మాట్లాడితే తప్పు అంటాం, లేదా సమర్థిస్తే సమర్థిస్తాం. ఇది ఇక్కడ పాయింట్. అతను మా పార్టీకి సంబంధం లేదు, మేము ఎందుకు రియాక్ట్ అవుతాం? డ్యామేజ్ జరుగుతుంది మీ పార్టీకే కదా, జరిగింది మీ పార్టీకే కదా. చెప్తాను, డ్యామేజ్ జరిగింది అనేదాన్ని మనం డెప్త్గా వెళ్ళే కంటే ముందు, ఇప్పుడు మా పార్టీకి సంబంధం లేనటువంటి అతను వేరే పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మేము ఎందుకు రెస్పాండ్ అవుతాం? మేము డిబేట్లో స్పోక్స్ పర్సన్ గానో లేదా మీడియా ప్యానలిస్టులు కానీ మేము ఆ రోజు డిబేట్లో ఉన్నప్పుడు క్లియర్గా చెప్పాం, మాకు సంబంధం లేదని మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ మరి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాడు అంటే మీరు ఇలా తిట్టించుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారా? మరి మీరు వెళ్ళి డీజీపీ గారికి ఎందుకు ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే డీజీపీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు డీజీపీ గారు, అయ్యో మా వాళ్ళు వస్తున్నారు ఇట్లా తిడుతున్నారు, కంప్లైంట్ తీసుకోవడానికి తీసుకోడా? మరి ఎందుకు మీరు చేయలేదని అడిగాం మేము. దానికి వాళ్ళని సమాధానం ఏంటి చెప్పండి? ఇప్పుడు డ్యామేజ్, ఇప్పుడు మిమ్మల్ని తిట్టారండి, మీరు కేసు పెడతారా నేను కేసు పెడతానా? నేను ఖండిస్తానా మీరు ఖండించాలా? ఎవరైతే బాధితుడు ఉంటాడో వాడిపై న్యాయం కోసం. ఇప్పుడు మీరు అన్న వ్యక్తి మిమ్మల్ని తిడితే మీరు రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు నన్ను మొన్న మూర్తి అంటే నేను రియాక్ట్ అయ్యా, మీరు ఎందుకు రియాక్ట్ అవ్వరు కదా? అట్లా ఎవరంటే వాళ్ళు రియాక్ట్ అవుతారు, లేదా మా పార్టీ నన్ను అనుకో పార్టీ రియాక్ట్ అవుతుంది. సో మా పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తి అనుకోండి, లేదంటే ఇట్లా మాట్లాడొద్దానో లేదు ఇట్లా మాట్లాడేది కరెక్టేనో కాదనో ఏదో మేము చెబుతాం. సో మాకు సంబంధం లేదు కాబట్టి మేము రియాక్ట్ కాల. ఇప్పుడు ఆయన మాకు సంబంధం, నేను అక్కడ నుంచి మాట్లాడుతున్నాను అనేది వచ్చిన తర్వాత అప్పుడు లేదండి పార్టీకి అతనికి సంబంధం లేదని ఇచ్చారు. దాన్ని అంతవరకు ఫుల్ స్టాప్ పెట్టాం.
బెటర్ థింగ్ అనేది నేను అనుకుంటున్నాను. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారు అనేటువంటి సామెతకి ఏ మాత్రం తీసిపోకుండా వైసీపీ అధిష్టానం వ్యవహరించింది. డ్యామేజ్ మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు, మా పార్టీ గురించి ఇంటర్వ్యూల గురించి ఆయన మాట్లాడితే మాకు సంబంధం లేదని చెప్పి అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, ఒప్పుకుంటాను. అంటే మీరు ఒప్పుకోవటం అనే దానికంటే ఒక మాట అన్నా, ఇప్పుడు ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఎమ్మంటే రియాక్షన్ అనేది రాకపోవచ్చు. మీరు అన్నట్టు డ్యామేజ్ జరిగింది, ఇప్పుడైనా లేట్గా రియాక్ట్ అయ్యారు కొంతమంది, అదేదో అంతకుముందే రియాక్ట్ అయి ఉంటే కొంచెం బెటర్గా ఉండేది అని కొంతమంది ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పచ్చు. సరే, మీరు అన్నట్టు లేట్గా అయినా ఇప్పటికైనా సంబంధం లేదని పార్టీ ప్రకటించింది కాబట్టి ఇప్పుడైనా దయచేసి అర్థం చేసుకోమని చెబుతున్నాం. బోరుగడ్డ అనిల్ కుమార్తో మాకు ఎలాంటి సంబంధం లేదు అని వైసీపీ అధిష్టానం ప్రకటనకి ముందు అతను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేడు, ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు, సోషల్ మీడియాలో లైవ్లో ఇచ్చాడు, మిగతా వాళ్ళంతా ఫోటోలు దిగారు. ప్రకటన వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తాడేపల్లి జగన్ ఆఫీస్కి వచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి లేరు, అక్కడ హల్చల్ చేశాడు. ఇది కాదా మీ పార్టీ చేతకంతనం? ఇది కాదా మీ అసమర్థత? ఎలా నిలదీయాలి? ఏం చేయాలి? ఇంకా కాదు సాధు గారు, మీరు అడిగిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. మా పార్టీ ఆఫీస్కి ఎవరైనా రావచ్చు, ఎవరికి రిస్ట్రిక్షన్స్ లేవంటానికి అది ఒక పాయింట్. ఎవరైనా రావచ్చు అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ రావచ్చు వెంకటరెడ్డి గారు? ఒక్క మాట మీరు అన్నప్పుడు పలానా వ్యక్తి వస్తాడు, ఇతను ఫోటో ఆడ బయట పెట్టి ఇతను రావద్దని ఆపటానికి అక్కడ ఉండదు కదా. జనాలతో పాటు ఇప్పుడు మీతో పాటు నలుగురు వస్తారు, ఆ నలుగురు ఎవరైనా చెక్ చేస్తారా? వాళ్ళ ఫోటోలు ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డులు ఏమి తీసుకొని లోపలికి పంపిస్తారు కదా. సో అలా జరుగుతుంది ఒక్కోసారి. జరిగినప్పుడు తర్వాత లేదు రావటానికి లేదు కదా, ఎందుకు వచ్చారన్నప్పుడు దానికి చెప్పి పంపించేస్తారు. సో ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎవరైతే మా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ అంటే బయట ఏదో బారికేడ్లు వేసే ఉండిపోతాయి అని విష ప్రచారం చేశారు కదా, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా పార్టీ ఆఫీస్కి రావచ్చు. సో వచ్చినాక ఎస్ వాళ్ళు కరెక్ట్ వాళ్ళ కాదా, దేనికి వచ్చారనేది చూసి లేదు అన్నప్పుడు పంపిస్తారనేది చూసుకోవాలి. అంటే ఇక్కడ ఏది మొన్నటి దాకా అసలు ఇక్కడ ఓపెన్ లేదు, అంతా క్లోజ్ చేసి పెడతారు, రావటానికి లేదు, ఇవన్నీ మీరే అందరు కదా. అంటే మీరు కాదు, ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళు ఇప్పుడు గ్రహించాల్సిన అంశం ఏంటి, సాధారణ పబ్లిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి రావచ్చు. సాధారణ పబ్లిక్లో ఎవరైనా రావచ్చు. వాడు మంచోడు వస్తాడో చెడ్డాడో వస్తాడో ఎక్కడ తెలిసింది? వచ్చినా కదా అతను మంచోడా చెడ్డాడా ఇంకోలా తెలిసేది. సో దాన్ని మళ్ళీ పూర్తిగా మాకు అంటగట్టేసి, అందుకని ఆ టాపిక్కి అసలు వదిలేయమన్నా. మీ ఇద్దరి మధ్య వైరాన్ని పెంచాలనో లేకపోతే నాకే వ్యక్తిగత వైరం ఉంటుంది. ఆయన ఎవరు, ఆయన మొహం నేను డైరెక్ట్ గా చూస్తుండే టీవీలో చూడటం, ఆయనకి నాకు వైరం ఏముంటుంది? మీరు చెప్తున్నారు నాకు వైరం లేదని చెప్పి. నేను దళితుడు కాబట్టి నన్ను దొక్కేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి, నేను దళితుడు కాబట్టి కార్మూరు వెంకట నా మీద విరుచుకుపడుతున్నా చెప్పి ఆయన ఓపెన్ గా అన్ని ఇంటర్వ్యూలో చెప్తుంటే. కాదు సార్, అదే దళితుడు నందిగం సురేష్ గారికి మరి ఎంపీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుని జగన్ గారే కదా. మరి ఇప్పుడు ఇతను మా పార్టీకి సంబంధం లేదు కాబట్టి, ఎవరైతే మీరు అన్న వ్యక్తి సంబంధం లేదు కాబట్టి సంబంధం లేని ప్రకటన ఇచ్చాం. మరి సామాన్య కుటుంబంలో పుట్టి ఏదైతే ఉన్నటువంటి నందిగం సురేష్ గారిని ఎక్కడికి తీసుకెళ్లారు జగన్ గారు చూశారు కదా. సో ఈరోజు పార్టీకి ఆయన అలానే ఉన్నారు, నడుస్తూ ఉంది. జైలుకి వెళ్ళి వచ్చినాక మళ్ళీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు. సో ఆయన కూడా ట్రోల్ చేశారు రకరకాల తెలుగుదేశం వాళ్ళు. మరి ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు? మరి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇతను ఉరి తీయాలి, అది చేయాలి, ఇది తీయాలని చెప్పి అదే అనిల్ మీద మాట్లాడింది వాళ్ళే కదా. మరి అప్పుడు గుర్తు రాలేదా మరి వాళ్ళ క్యాస్ట్? మరి ఇదే ఈరోజు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నందిగం సురేష్ దళితుడే కదా, మరి దళితుల మీద ఎందుకు కేసు పెట్టింది తెలుగుదేశం పార్టీ? ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నాడో వాళ్ళ ముందు గురివింద కింద చూసుకోమనండి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని. సో మా మీద విమర్శ చేసేటప్పుడు ఇక్కడ కులం కార్డు ఏముంటుంది? నేను ఇందాక చెప్పాను, నేను ఎవరినైనా అన్నా అని పిలుస్తా. సో దాంట్లో నాకు అనిల్ ఫోన్ చేశాడు అంతకుముందు. సో 4 నెలల క్రితం చేసినప్పుడు నేను బోరగడ్డ అనిల్ అనగానే చెప్పన్నా అన్న. మరి దళితుండ అయితే నేను మీరు రికార్డ్ చేశారా, ఆయన రికార్డ్ చేసుకున్నారా? నాకు అలవాట్లేదు, దగ్గర ఉంది. నేను వెళ్ళలేదు, ఉంటే పంపించండి. ఎందుకంటే నేను ఎక్కడ తప్పు మాట్లాడను, నేను అంతవరకు క్లారిటీగా ఉన్నా. నా ఫోన్లో అయితే రికార్డింగ్ ఆప్షన్స్ లేవు, నేను ఎవరికి రికార్డ్ చేసి పంపించే అలవాటు లేవు. ఇంకోటి ఏంటంటే నా డేటా ఎప్పటికప్పుడు డిలీట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దా 256 GB డేటాలో రోజు పేపర్ క్లిప్పింగ్లు ఈ స్టోర్ చేయడానికి దాని ప్లేస్ సరిపోదు. ఈ రికార్డులు అట్లాంటివి మన దగ్గర లేవు. సరే, నేనైతే ఆ టాపిక్ గురించి అసలు మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే మా పార్టీ ఒక ప్రకటన ఇచ్చినా దట్ ఈస్ ద ఫైనల్. ఓకే. సో ఇంక నేను దాన్ని ఇంక మీరు అడిగినా దానికి చెప్పాలన్న ఆ ఇంట్రెస్ట్ లేదు దాన్ని. మాటిచ్చాను కాబట్టి లెట్స్ ఎండ్ అప్ దిస్ టాపిక్ ఫర్ దిస్ టాపిక్. రైట్, లెట్స్ ఎండ్ అప్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వెంకటరెడ్డి గారు. ఎప్పుడు మాట్లాడినా ఏది చేసినా జగన్ గారి దగ్గర నుంచి మీ వరకు రాబోయేది మేమే, ఖచ్చితంగా వస్తాము అంటున్నారు. సాధ్యమయ్యే పనేనా? ఎందుకు కాదన్నా అన్న, మీరు అన్ని ఎగ్జామ్లో ప్రతిసారి పాస్ గారుగా. ఒక్కోసారి ఫస్ట్ అటెంప్ట్లో అవ్వకపోతే రెండో అటెంప్ట్లో అవుతారు. సో ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, ఒకసారి పాస్ అవ్వచ్చు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 పార్టీలు, ఒకటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, 2 జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఇంకా మిగిలిన పార్టీలు ఏదన్నా చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాసేది తప్ప వాళ్ళు ఏ రోజు కూడా సింగిల్గా పట్టుమని 10 సీట్లు గెలిచేటటువంటి అవకాశం ఏ పార్టీకి వాళ్ళకి లేదు. సో ఇంకా ఆప్షన్ ఏముంటుంది? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కలిసి ఉన్నా విడిపోయినా కూటమి మీద వ్యతిరేకత పెరుగుతుంది అనేటువంటిది మీ నమ్మకమా, విశ్వాసమా, లేకపోతే వైసీపీ కోల్పోయినటువంటి నమ్మకాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకొని పుంజుకుంటుంది అనేటువంటిది? రెండు ఉంటాయి. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది? మాకు ప్రజల సానుభూతి మాకు ఉంటుంది, ప్రజలు మా మీద సానుభూతి ఉంటుంది. ఎప్పుడైనా అపోజిషన్ ఏదన్నా ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం. సో అధికార పక్షం ఎప్పుడు ప్రజల పక్షం కాదు, అది మేము ఉండండి వాళ్ళు ఉండండి. సో అధికార పక్షం మీద ఎప్పుడు యాంటీ ఉంటుంది. సో ఆ యాంటీ ఈ 18 నెలల కాలంలో ఎక్కువైంది. ఆ యాంటీ ఓట్ బ్యాంక్ ఎక్కడ రావాలి? వైఎస్ఆర్సీపీకి రావాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు కదా. పాయింట్ నెంబర్ 1. రెండోది, మాకు వాళ్ళు ఈవీఎంలను అడ్డుపెట్టిన 40% ఓటింగ్ స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. మొన్న కూడా మాకు కావాల్సింది ఇంకెంత? 6 to 7%. 47% సింగిల్గా వస్తే ఆల్మోస్ట్ అధికారంలోకి వచ్చేస్తాం. సరే అట్లే 50 అనుకున్నా 10% మాకు గెయిన్ కావాలి. ఈ 10%కి మా దగ్గర ఏదైతే క్యాడర్ ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి, మొన్నటిదాకా ఎలక్షన్స్ అప్పుడు ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు. ఇంకొంచెం ఉన్నారు యాక్టివ్ కావాల్సిన వాళ్ళు. ఆల్మోస్ట్ మాకు ఆ వర్గాలే 4-5% ఈజీగా ఉంటుంది. సో అది ఆల్మోస్ట్ వచ్చేసినట్టు. అంటే ఇప్పుడు బహిరంగంగా అక్కడ ఓటింగ్లో కనపడదు, కానీ ఇప్పుడు ఎందుకంటే ఓవరాల్గా జరిగినప్పుడు రేపు ఎలక్షన్లో కనపడుతుంది. ఇంకా ఈ ప్రభుత్వం ఇంకా వ్యతిరేక పెరిగిపోద్ది. వీళ్ళు ప్రామిస్లు చేశారు చాలా ఇస్తామని చెప్పి. సో ఇప్పుడు ఈరోజు మనం బిర్యానీ తింటున్నాం, ఈరోజు చికెన్ బిర్యానీ తింటుంటే వాళ్ళు మటన్ బిర్యానీ పెడతాం అన్నారు. సో లేదా వీళ్ళు మటన్ బిర్యానీ ఇస్తారని ఆశపడ్డారు, కనీసం నార్మల్ పచ్చడి అన్నం కూడా పెట్టట్లా. జగన్ గారు ఉన్నప్పుడు చికెన్ బిర్యానీ పెడితే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మటన్, ఫిష్, ఫ్రాన్స్ అన్నీ కలిపి పెట్టేస్తాం అన్నాడు. కూటమి కదా, చికెన్ ఎటు జగన్ గారు పెడుతున్నారు కదా, మటన్ బిర్యానీ ఒక పార్టీ, ఫిష్ బిర్యానీ ఇంకోళ్ళు, ప్రాన్ బిర్యానీ ఒకళ్ళు, మొత్తం ఇన్ని పెట్టేస్తాం 4 బిర్యానీలు. ఎటు మీకు ఒకటే ఎత్తున్నాడు జగన్ గారు, చికెన్ బిర్యానీ ఒకటే పెడుతున్నాడు మీకు, మేము వస్తే మొత్తం అన్నీ కలిపి పెడతాం అన్నారు. సో చికెన్ పోయింది, వచ్చే మటను లేదు, ఫిష్ లేదు, ప్రాన్ లేదు. మన ఫుడ్ భాషలో అర్థం కావాలంటే కనీసం పచ్చడన్నం అన్నా ఉంటుందో అంటే కొంతమందికి ఆ పచ్చడన్నం పెడుతున్నారు, మిగిలిన వాళ్ళు పస్తులు ఉండాల్సిన పరిస్థితి. మరి ఏం చేస్తారు? మనదా బిర్యానీ తినడానికి కనీసం పచ్చడన్నం ఏదో ఒకటన్నా కడుపు నింటే ఓకే, ఏది నిండకపోతే ఏం చేస్తారు? వీళ్ళు మోసం చేశారు, మనకు కనీసం మన తిండి కావాలన్నా, మన కొనడానికి నీడ కావాలన్నా, కూడు గుడ్డ అన్నీ కావాలన్నా ఖచ్చితంగా మళ్ళీ జగన్ గారే కావాలనేది ప్రజల్లోకి వెళ్తారు కదా. సో ఇప్పుడు ఉంది అది. ఇప్పుడు సో మేము ప్రజలకు మంచి చేసి ఓడిపోయాం, మా పరిపాలన మంచి పరిపాలన అనేది ఇప్పుడు ప్రజలు చెప్పుకుంటున్నటువంటిదే. వీళ్ళేదో దుష్ప్రచారం చేశారు కానీ. సో ఆబ్వియస్గా మళ్ళీ వస్తాం. మేము ఒకసారి ఓడిపోయాం, తర్వాత గెలిచాం, సింగిల్గానే 151, మళ్ళీ ఓడిపోయాం, మళ్ళీ గెలుస్తాం. సో ఖచ్చితంగా 2029 వైఎస్ఆర్సీపీదే, ఓపిక పట్టాలంతే. రైట్. రాజకీయంలో ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. శాశ్వత శత్రువులు ఉండరు, అలాగే శాశ్వత మిత్రులు కూడా ఉండరు. ఏపీలో కూటమి పాలనకి ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. రాబోయేటువంటి 15 నుంచి 20 ఏళ్ళు కూడా మేమే ఉంటాము, కలిసి ఉండి తీరతామని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో మీరు మాత్రం ఫిక్స్ అయి ఉన్నారు కదా, మళ్ళీ జైలు తప్పదు, మళ్ళీ అరెస్ట్ తప్పదని చెప్పి. ఒకటి ఇక్కడ ఏది రాసి పెడితే జరిగిద్ది. నన్ను మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లాలని ఫిక్స్ అయి తీసుకెళ్తే, ఒకవేళ నేను అనుభవించాలి కొన్ని రోజులు దాంట్లో జైలు జీవితం నా దాంట్లో రాసి పెడితే అవుతా, వెళ్తా, శాశ్వతంగా అయితే ఉన్నాను కదా. వచ్చిన 1 వీక్లో అయితే మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తా. సో వచ్చిన నెక్స్ట్ రోజే మాట్లాడతా. సో ఎక్కడ దీంట్లో కాంప్రమైజ్ లేదు. అయితే ఒకటి అన్నీ ఫేస్ చేయాలన్నా, మన మీద నెగిటివ్ వచ్చేవి ఫేస్ చేయాలి. పాజిటివ్ వచ్చినప్పుడు ఎంత సంబరపడతామో, నెగిటివ్ వచ్చినప్పుడు కూడా దిగులు పడకుండా దాన్ని ఎదుర్కొనేటటువంటి ఛాలెంజ్గా తీసుకొని ఎదుర్కోవాలి. నా జీవితంలో నేను కష్టాలు అనుభవించా, సో మంచి లైఫ్ కూడా అనిపించిన టైం ఉంది. సండే వస్తే బ్రంచ్లు, సో అసలు ఏంటి ఫుల్ ఎంజాయ్మెంట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అలా ఎంజాయ్మెంట్ లేకుండా బాధపడిన రోజులు ఉన్నాయి. సో అన్నీ ఒకరోజు చీకటి ఉంటుంది, కొన్ని నెలలు చీకటి ఉంటే కొన్ని నెలలు వెలుతురు ఉంటుంది, మళ్ళీ చీకటి వస్తుంది. ఇప్పుడు మా చీకటి పీరియడ్ నడుస్తుంది అనుకోండి, మళ్ళీ వెలుతురు వస్తుంది. సో వెలుతురు వచ్చినప్పుడు ఒకేలా ఉండాలి, చీకటి ఉన్నప్పుడు కూడా ఒకేలా ఉండాలి. చీకటి వస్తే భయపడకూడదు, వెలుతురు వస్తే అమ్మ లైట్ వచ్చిందని సంబరపడకూడదు. ఆ లైట్ తర్వాత పోయిద్ది, ఏది శాశ్వతం కాదు కదా. అట్లానే అధికారం శాశ్వతం కాదు, ప్రతిపక్షం శాశ్వతం కాదు. సో అల్టిమేట్గా ప్రజలే శాశ్వతం. సో ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం, మనం ఎంత మంచి పేరు తెచ్చుకోగలుగుతాం అనేది శాశ్వతం. ఇప్పుడు ఎందుకున్నాం రాజకీయాల్లో? ఇప్పుడు ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేయాలని ఆలోచన. అధికారంలో ఉన్నాం అనుకోండి, ఏదో వాళ్ళకి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అపోజిషన్లో ఉంటే
మంచి చేయించడానికి ఫైట్ చేయడానికి అవకాశం. సో ఏదైనా రోజు ప్రజల్లో ఉండాల్సిందే. సో వెంకటరెడ్డి ప్రజా జీవితంలో కంటిన్యూగా ఉంటాడనేది వాస్తవం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాడనేది వాస్తవం. పదవులతో సంబంధం లేదు. ఈ పదవి కంటే కింద పదవి రావచ్చు, ఈ పదవి కంటే పై పదవి రావచ్చు. సో అదే వచ్చినా అలానే ఉంటా. నేను స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు మీతో ఇంటర్వ్యూలు చేస్తే అప్పుడు ఇట్లానే ఉన్నా. నాకేం గర్వం లేదు. ఇప్పుడు అధికార ప్రతినిధి అదే ఉంటుంది, రేపొద్దున ఇంకా పెరిగిన అదే ఉంటుంది. ఒక లేకపోతే ఇదే ఉన్నా, ఎంతకంటే తగ్గినా అదే ఉంటాం. ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కూడా చైర్మన్ పదవులు తీసుకుంటారు తర్వాత. చూశాను కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా. సో ఎట్లయినా పొలిటికల్ అన్నప్పుడు ఒకటి అనేది మనం తీసుకున్న బాధ్యతని ఏ విధంగా నిర్వర్తించామనేది ఇంపార్టెంట్. తోక ఇంపార్టెంట్ కాదు. మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వహించామా, అది చిన్నదా పెద్దదా అని కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. మరి అటు అనుకుంటే చిన్న రాష్ట్రం కదా. కంబైన్డ్ స్టేట్కి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇప్పుడు విభజిత రాష్ట్రానికి అయ్యాడు. సో ఉంటుంది. మంత్రులు చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు స్టిల్ మంత్రి పదవి పోయి ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు అదే కూటమిలో అంతమంది మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే, కొంతమంది అయితే ఎమ్మెల్యేలు కూడా లేరు. సో రాజకీయ జీవితంలో ఇవన్నీ సహజంగా ఉంటాయి. సో అన్నిటికీ ఫిక్స్ అయి ఉంటే ఏం ఇబ్బంది లేదు. ఫిక్స్ కాకుండా అని లైట్ తీసుకుంటే అంతే. ఫిక్స్ అయ్యి లైట్ తీసుకోవాలి. రైట్, మళ్ళీ కూర్చుందాం వెంకటరెడ్డి గారు. మళ్ళీ రసకందాయంగా మారిన రాజకీయం గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.